మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. 28/1/2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు ఈ వారం రోజుల్లో వృషభ రాశి వారికి గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీరికి ఈ వృషభ రాశి వారికి 3 గ్రహాల అనుకూలత బాగున్నది. అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, అలాగే ఏకాదశ స్థానంలో రాహు, వీరు 3 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక అననుకూలంగా ఉన్నటువంటివి ఒక కేతువు, పంచమంలో కేతువు, అష్టమంలో కుజుడు, నవమంలో రవి, దశమంలో శని స్వక్షేత్రము. అందుచేత శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అయితే ఇక వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అందుచేత కొంచెం ఎక్కువ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ మీరేమి కంగారు పడక్కర్లేదండి. వాటి వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి ఏంటంటే, బుధుని వలన మనకి ఇక్కడ జరిగేటటువంటిది అష్టమంలో బుధుడు ఉండటం వల్ల కొంచెం బుద్ధి సరి అయిన విధంగా ఆలోచించడము, వ్యాపార విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావటము. ఆ విధంగానే బుధుని యొక్క మన ఈ గణిత శాస్త్రానికి సంబంధించి పిల్లలందరూ కూడా మన లెక్కల్లో కొంచెం చదువులో ముందుకు వెళ్ళటము, ముఖ్యంగా లెక్కల విషయంలోనూ కొన్ని శాస్త్ర సంబంధమైన విషయాల్లోనూ వాళ్ళు కొంచెం చురుగ్గా పాల్గొనగలగటం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడి వల్ల కూడా మనకి చాలా సుఫలితాలు ఉంటాయి. భోగాలన్నీ కలగజేస్తాడు, సుఖమైనటువంటి భోగాలన్నీ కలగజేస్తాడు. మంచి వాహన యోగము, గృహయోగము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంట్లో ఆయా సుఖాలన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల, లలిత కళల మీద ఇంట్రెస్ట్, వీటివన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలిగజేస్తూ ఉంటాడు. ఇక 11లో కనుక రాహువుని తీసుకున్నట్టయితే అనేక విషయాలలో లాభస్థానం కాబట్టి అనేక విషయాలలో ఆయన మనకి పిల్లల చదువు విషయంలో కానివ్వండి, కుటుంబంలోని మన యొక్క ప్రవర్తన, అంతర ప్రవర్తన కొంచెం అనుకూలంగా ఉండటం కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, ఆ ఆరోగ్య విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా మనకి లాభస్థానంలో రాహు ఉండటం వల్ల చాలా సుఫలితాన్ని ఇవ్వడానికి సమర్థుడవుతాడు. ఇక శని దగ్గరికి వస్తే శుభ అశుభ ఫలితాలు రెండు కూడా ఇవ్వడానికి ఇంచేత స్వక్షేత్రం కాబట్టి దశమ స్థానంలో ఇక ప్రభావం ఉన్నప్పటికీ, చెడు ప్రభావం ఉన్నప్పటికీ స్వక్షేత్రం కాబట్టి అటు శుభ అశుభ 2 ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు శనీశ్వరుడు. ఇక పోయినట్టయితే కేతు 5వ స్థానంలో కేతు ఉండటం వల్ల మనకి అంత శుభ పరిణామాలు ఇవ్వజాలడు. మనకి బుద్ధి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. మనం ఏదో మంచి పని చేద్దామని మన ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే మనం ఏదో దేనిలో పెట్టుబడి పెట్టడమో లేకపోతే ఎక్కడికో వెళ్ళటమో ఏదో జరుగుతుంటుంది. వెళ్ళిన పని కాదు. ఆ విధంగా పోవటం వల్ల, లేకపోతే మనం పెట్టినటువంటి, మనం ఎవరికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మనకు తిరిగి రాకపోవటము, ఈ విధంగా వృధా ప్రయాస మిగులుతూ ఉంటుంది. ధన విషయంలో మనకు కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 9 భాగ్యంలో రవి ఉండటం వల్ల కూడా మనకి అంత శుభఫలితాన్ని ఇవ్వజాలదండి అది. ఎందుకంటే పితృకారకుడు కాబట్టి కొంచెం తండ్రి గారి ఆరోగ్యం విషయం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం కావచ్చు, మన కుటుంబంలో ఎవరికైనా కొంచెం ఆరోగ్య సమస్యలు, కొంచెం నేత్ర సంబంధమైనటువంటి ఈ కొంచెం బాధలు రావటం, ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మనకి రవి వలన అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలన్నింటినీ కూడా మనం పెద్దగా మీరు కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకుంటున్నట్టుగానే ఆయా గ్రహాలకు సంబంధించి దోషం భూయిష్టంగా ఉన్నటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నవగ్రహ పారాయణ చేసుకోండి. అలాగే వీలుంటే వారంలో ఒక రోజున మీరు నవగ్రహాలు ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన 9 ప్రదర్శనలు చేయండి. అదేవిధంగా ఇందులో మనం ఏదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది అనేటటువంటి బడాయి కబుర్లు ఏమి ఉండవండి.
ఎందుకంటే గోచారం జాతకంలో ఒక భాగమే, అందుచేత ఫలితాలు కూడా ఒక భాగం మాత్రమే. అందుచేత దీనిలో యోగాలంటూ ఉండవండి. గోచారంలో యోగాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ యోగాలు అయితే గోచారంలో యోగాలంటూ ఉండవండి. నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్తున్నాను. అందుచేత గోచారంలో యోగాలు ఏమి ఉండవు. కానీ అందుచేత మీరేం చేస్తారంటే ఇక్కడ ఇందులో బడాయి కబుర్లు చెప్పడం ఏమి ఉండదండి. మీరేదో ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుందని, లేకపోతే కోటీశ్వర్లు అయిపోతారని ఈ విధమైనటువంటి ఏమి ఉండవు. అలాగే బాగలేని గ్రహాన్ని వల్ల మీకు ఏదో చాలా మీరు భయపడిపోయేంత ఏదో జరిగిపోయేటట్టుగా మేము చెప్పమండి. ఎందుకంటే అంత అక్కడ ఏమి లేదు. అక్కడ దీంట్లో మనకు కొంతవరకే తెలుస్తుందండి. అది చాలా తక్కువ భాగం మాత్రమే మనకు తెలుస్తుంది. అవన్నీ జాతక రీత్యా మాత్రమే తెలిసేటటువంటి విషయాలు. పూర్తి జాతకంలోనే దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే తెలుస్తాయి. అందుచేత వీటి గురించి అనారోగ్య విషయాల్లో కావచ్చు, లేకపోతే మిగతా మృత్యు విషయాల్లో కావచ్చు, అంత ఏమీ భయపడేంత ఏమీ లేదండి. మీరు చక్కగా మీరు బడాయి కబుర్లు ఉండవు అలా అని చెప్పేసి దీన్ని ఏదో మీకు భూతత్వంలో చూపించేసి మీ ఆరోగ్య విషయంలోనో మరొక విషయంలోనో ఈ పరిగి అదే ఇందులో చెప్పనటువంటి శాస్త్రంలో చెప్పనటువంటి విషయాలన్నీ ఏదో భయంకరంగా మంచిగానే చెడు కానీ ఏ భూతత్వంలో చూడాల్సిన పని లేదండి. మామూలు గ్లాస్తో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఏం అక్కర్లేదు, గ్లాస్ లేకుండానే కళ్ళతో చూసుకుంటే ఇదంతా సామాన్యంగానే కనబడుతుంది. ఇది సహజం, ఇది ఒక చక్రం అంతే తిరుగుతూ ఉంటుంది. కింద మీదకి వస్తుంటే మీద కిందకు వస్తుంటుంది. అందుచేత సామాన్యంగానే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. దీనికి ఈ గోచారం గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. పట్టించుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవి జాతకరీత్యా మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని మాత్రం అక్కడ చెప్పినటువంటి ఆ పరిష్కారాలు తగినటువంటి బ్రహ్మాండమైనటువంటి పురోహితులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి జ్యోతిషులు ఉన్నారు. వాళ్ళ ద్వారా తగిన సలహా తీసుకోండి. మంచి పురోహితుల ద్వారా ఆ పరిష్కారాలను చూసుకోండి. జీవితం సాఫీగా జరిగిపోతుంది. దీని గురించి కంగారు పడక్కర్లేదండి. గోచారంలో ఎంత భయపడాల్సినటువంటి విషయం కాదు. దానికి అనుసంధానం చేసుకుంటే మాత్రం చూసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ కాదు అని కాదంటే దీనికి ఉండే ఇంపార్టెన్స్ దీనికి ఉంది. ప్రతి విషయానికి ఆ ఋషులు ఏవైతే చెప్పారో జాతక భాగంలో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగేటటువంటివి. అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుచేత కంగారు పడాల్సిన పని లేదు. సోహం భూయాత్. మాతృదేవోభవ. ఈ వారం అంటే 28/1/2024 నుండి 3/2 2వ నెల అంటే ఫిబ్రవరి 2024 వరకు మిథున రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది, ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వాటి వల్ల వారికి కలిగేటటువంటి ఈ వారం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయని మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మిథున రాశి వారికి చతుర్థ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో కుజ బుధ గ్రహాలు సంచారము, శుక్రుడు కూడా ఉన్నాడు. కానీ శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. ఈ కుజ బుధులు అననుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇక అష్టమంలో కనుక తీసుకున్నట్టయితే రవి సంచారం జరుగుతోంది. అలాగే నవమంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని యొక్క సంచారం జరుగుతోంది. ఇక దశమంలో రాహు సంచారం జరుగుతోంది. 11లో గురువు యొక్క సంచారం జరుగుతున్నది. ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు ఈ రాశి వారికి మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. అట్లాగే 11వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ మిథున రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక పోయినట్టయితే భాగ్యస్థానంలో ఉన్నటువంటి ఈ శని స్వక్షేత్రంలో ఉన్న కారణంగా శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు. కేతు వల్ల కొంచెము ఒక ఆలోచన నిలకడలేనటువంటి ఆలోచన జరగటము, భక్తిభావం కొంచెం తగ్గటము అట్లాంటివి ఉంటాయి. ఇక సప్తమంలో కుజుని వలన కొంచెం ఇంట్లో కొంచెం చికాకులుగా ఉండటము, గృహంలో పిల్లలతో కావచ్చు, భార్యతో కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి కొంచెము చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమంలో బుధుడి వల్ల కూడా మనకి కొంచెం ఆలోచనల్లో కొంచెం భిన్నత్వంగా ఆలోచించటము, తద్వారా కొంచెము మన మాట వాళ్ళకి సరిపడకపోవటము, వారి మాట మనకు సరిపడకపోవటము, ఈ విధమైనటువంటి ఈ భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అష్టమంలో రవి ద్వారా మనకి
కొంచెము కంటికి సంబంధించినవి కావచ్చు, వ్యాధులు చిన్ని చిన్ని ఇవి కావచ్చు. మన కుటుంబంలో ఎవరికైనా నేత్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడానికి, నేత్రానికి కావచ్చు, మిగతా సమస్యలు కూడా ఆరోగ్య సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఈ అష్టమంలో రవి సంచారం వల్ల. అలాగే భాగ్యస్థానంలో రవి శని స్వక్షేత్రంలో ఉన్న కారణంగా సుఫలితాలు ఇచ్చినప్పటికీ స్థానం వల్ల అంటే భాగ్యస్థానంలో ఉండటం వల్ల కొంచెము ఆ స్థాన ప్రభావం కూడా కొంచెం చూపిస్తూ ఉంటుంది. అందుచేత శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉన్నాడు ఆయన. అలాగే దశమ స్థానంలో రాహు ఉండటం వల్ల వృత్తిపరంగా లేదా ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ఏ వృత్తి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి. రిటైర్మెంట్ అది వేరే విషయం. 60 ఏళ్ళు వచ్చే వరకు మనిషి సామాన్యంగా శక్తి శరీరంలో దారిద్ర్యం ఉన్నంత వరకు ఏదో పని చేస్తూ ఉంటారు. కొంతమంది 80 వచ్చినా కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది 40 సంవత్సరాలకే నిస్సహాయాలు ఏ పని చేయరు. చేసేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఏదో వృత్తి ఏదో పరంగా ఉన్నటువంటి వారు వాళ్ళకు కొంచెము ఆ వృత్తిపరమైనటువంటి కొంచెం చికాకులు ఉండేటువంటి అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే ఏకాదశిలో ఉన్నటువంటి గురువు వల్ల మనకి అనేక రకాలైనటువంటి కుటుంబ విషయంలో కానీ, పిల్లల చదువుల విషయంలో కానీ, ధన ఆదాయ విషయంలో కానీ, మిగతా భార్యాభర్తల కొంచెం ఒకసారి కొంచెం ఆవిడ అట్లా కాదు ఇట్లా అన్న మీ మాటని ఆవిడ ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకోవటం కానివ్వండి, పిల్లలు మీ మాట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకోవటం కానివ్వండి, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా కొన్ని సందర్భాల్లో విన్నట్టు నటిస్తారు కానీ వినరు. అటువంటి వాళ్ళు కూడా ఈ గురు ప్రభావం వల్ల మనకి కొంత అనుకూలంగా ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనకి అనుకూలంగా 2 గ్రహాలు ఉన్నట్టయితే అననుకూలంగా ఉన్నటువంటి మిగతా గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరేమీ కంగారు పడక్కర్లేదండి. ఇందులో మీరేం భయపడాల్సిన పని లేదు. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఈ నవగ్రహాల యొక్క ఆ స్తోత్ర పారాయణ చేసుకోండి. అలాగే నవగ్రహాల చుట్టూ తిరగండి. మిగతావన్నీ మీ నిత్య పూజలది మామూలే. ఏ దేవుణ్ణైనా పూజించుకోండి. మీ ఇష్టదైవం కావచ్చు, మీ కులదైవం కావచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నవగ్రహాలు మాత్రం వదలమాకండి. అట్లాగే ఇందులో మీరే ఎక్కువ గ్రహాలు అననుకూలంగా అంటే వ్యతిరేకంగా ఉన్నాయని కంగారు పడాల్సిన పని లేదండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగానే చూద్దాము. ఇందులో బోధర్థం పెట్టేసి మీరేదో భయపడి ఎంత చెప్పేసి మిమ్మల్ని కంగారు పెట్టాల్సిన పని ఏమి లేదు. మీరు కంగారు పడాల్సిన నేను పెట్టకూడదు, మీరు పడక్కర్లేదు. అట్లాగే మీకు ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి ఏదో పట్టుకున్నది అంతా బంగారం అయిపోతుంది, నేను రాసి ఇచ్చేస్తాను, ఇదే జరగబోయేది అన్నిటిని భూతత్వంలో చూపించి మీకు లేనిపోని ఆశలు కల్పించాల్సినటువంటి అవకాశం అక్కర్లేదు. వాళ్ళు కల్పించాల్సిన అవసరం కూడా లేదండి. ఏమి జరగదు, అవన్నీ జరిగేటువంటి విషయాలు కూడా కాదు. జరిగితే చాలా మంచిది. అంచేత ఏం జరగవన్నీ ఇవన్నీ భూతత్వంలో చూసుకోవద్దండి. దాన్ని కానీ దీన్ని కానీ కామన్గా జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ మామూలుగానే జరిగిపోతూ ఉంటాయి. మనం చేసుకునేటువంటి ఈ నిత్య దేవ పూజ, నెక్స్ట్ ఈ నవగ్రహాల యొక్క పూజ వల్ల మీకు పరిస్థితులన్నీ చక్కగా నడుస్తుంటే సామాన్యంగానే నడుస్తుంటుంది. కంగారు పడక్కర్లేదండి. శుభం భూయాత్తు.